ఓకే. ఇదే వచ్చా సార్? దీని గురించి చెప్పు కొంచెం. దీని గురించి చెప్పు. ఇది వెస్టేజ్ మీటింగ్ జరుగుతుంది ఈరోజు లోన్లో. ఇక్కడ మనకి అగ్రికల్చర్ సంబంధించి జరుగుతుంది, హెల్త్ పరంగా ఉంటుంది, మన ఇండియాకి వాడే ఇన్స్ట్రక్షన్ ప్రొడక్ట్స్ ఇక్కడ మనకు. మీరేమి దీంట్లో? నేను సిల్వర్ డైరెక్టర్. మీ పేరు? నా పేరు నాగమద్దయ్య. మీటింగ్కి ఇప్పుడు మీరు అటెండ్ కావాలా? మీటింగ్కి ఇన్వైట్ చేస్తున్నాము ఈరోజు మనకి డోలో. ఇది ఎక్కడ మీటింగ్? ఇక్కడ ఇది పెన్షనర్ భవనం. ఓకే సరే, ఇప్పుడు మీటింగ్ కాడికి వాళ్ళకి వెళ్దాం. మీటింగ్ హాల్లోకి వెళ్తున్నాము ఇప్పుడు. వాళ్ళు మీటింగ్ ఓపెన్ అయిన తర్వాత, మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మీతో పెట్టేస్తామని చెప్పేసి. మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మిగతా ప్రోగ్రామ్ అనేది చెప్తాము. ఓకే ఓకే. బావ నమస్తే. అగ్రికల్చర్ సబ్జెక్ట్ చెప్తున్నాను. సో మనకు రైతులకు సంబంధించిన అది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈరోజు. ఇప్పుడు మీటింగ్ స్టార్ట్ అవుతుందా? ఓకే, లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ చూడొచ్చు ఫ్రెండ్స్. మీటింగ్ స్టార్ట్ అవుతుందంట. నామదయ్య గారు చేస్తారు, సిల్వర్ డైరెక్టర్. ఓకే స్టార్టా? Good morning leaders, good morning. Myself Nabi from Dona Matadi. అందరూ మొబైల్ తీసి దాన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టేది, అంటే జూమ్లో వైబ్రేషన్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇంపార్టెంట్ అయితేనే, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఉన్న పిల్లలు వాళ్ళు ఎవరినో వస్తున్నారు ఇబ్బంది చేస్తుంటారు, కొత్త వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసేది. ఓకే, అది ఏం చేస్తుందంటే మనల్ని నాశనం చేసేస్తారు, మనిషిని దరిద్రం అనేది లాకపోతుంది బయటికి. ఓకే, కరెక్ట్ సెషన్ చెప్పేటప్పుడు ఇట్లాంటి పనులు చేసిన అందరూ కొత్త వాళ్ళైతే స్విచ్ ఆఫ్ చేసేది, పాత వాళ్ళైతే వైబ్రేషన్లో పెట్టుకోవాలి. వైబ్రేషన్ పెట్టుకుని ఎవరినో వస్తున్నా కానీ వాళ్ళు ఇన్వైట్ చేయకుంటారు. ఓకే, ఈరోజు మనము ఒక డైరెక్ట్ సేలింగ్ మార్కెట్ గురించి నేర్చుకునికి తెలుసుకోవడానికి వచ్చినాము. ఈ బిజినెస్ అర్థం చేసుకోండి ఫస్ట్. ఓకే, అర్థం చేసుకొని ఈ బిజినెస్ ఏంటి అని అర్థం చేసుకోండి. మనది ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అనమాట. ఈరోజు మనకి ఈ ప్రోడక్ట్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక సిల్వర్ డైరెక్టర్ సిల్వర్ డైరెక్టర్ మన ఒక చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అవుతాను. నీట్గా హెల్త్ కానీ, అగ్రికల్చర్ కానీ, హోమ్ కేర్ ప్రొడక్ట్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ప్రోడక్ట్ నాలెడ్జ్ క్లియర్ తీసుకుంటే బయట పోవడానికి, రెఫర్ చేయడానికి తీసుకుంటారు అన్నమాట. ఎప్పుడైతే మన దగ్గర మన బ్రెయిన్లో నాలెడ్జ్ ఉండదో అప్పుడు మనం బయట పోయినప్పుడు ఏమంటే పత్ర అవుతాం, అంటే పంక్ అవుతాం, షేక్ అవుతాం. మనం ఎప్పుడైతే డ్రెస్ కోడ్, ఆ తర్వాత ప్రోడక్ట్లు, బ్రెయిన్లో నాలెడ్జ్ ఇవి ఉన్నప్పుడే మనం బిజినెస్ చేయడానికి ఈజీ అవుతుంది. ఆ విధంగా మన ఒకసారి సిల్వర్ డైరెక్టర్ వస్తున్నారు. కంప్యూటర్ మన ఉదయ సార్. గుడ్ మార్నింగ్. ఒక చేసి ముందుకు సార్, ఎందుకంటే నా వాయిస్ చిన్నగా ఉంటుంది. వాయిస్ పెంచేయండి, వాయిస్ చిన్నగా ఉంటుంది కాబట్టి. బ్రైట్నెస్ పెంచండి సార్ కొంచెం. దగ్గరికి వస్తే నేను చెప్పేది బాగా అర్థమవుతున్నాను.
సార్ నా పేరు వచ్చేసి నేను పరిచయం చేసుకుంటా. మా సెల్ఫ్ వచ్చేసి నా పేరు నాగమ్మత్తయ్య, అది చిట్యాల గ్రామం, విశాఖపట్నం మండలం కూడా. సార్ అగ్రికల్చర్ అంటే ఈరోజు మనం ప్రతి ఇంటి నుంచి ఫార్మర్ నుంచి వచ్చింటాం. అంటే ఈరోజు మన తాతలు మన నాన్నలు కూడా ఫార్మర్ చేస్తుంటాం, వ్యవసాయం చేస్తున్నాం కదా. ఎందుకంటే ఈరోజు రైతే రాజు అన్నారు కానీ రైతు రాజు కావట్లేదు. సో ఎందుకంటే ఈరోజు మనము రకరకాల పంటలు వేస్తున్నాము. సో పంటల వల్ల ఈరోజు చాలా రకాలుగా రైతు అనేది స్ట్రగుల్ అవుతున్నారు. నిజమా కాదు? ఎందుకంటే నేను చెప్పేది కొంచెం కాన్షియస్ ఉంటే మీకు అర్థమవుతుంది. ఒక్క పాయింట్ మనం అప్సెట్ అయినా కూడా చెప్పేది మీకు అర్థం కాదు. సో ఎందుకంటే మనమంతా ఫార్మర్స్ వాళ్ళమే కాబట్టి అగ్రికల్చర్ తీసుకుంటే అగ్రికల్చర్ పరంగా చాలా రకాలుగా రైతు అనేది స్ట్రగుల్ అవుతున్నాడు. సో అగ్రికల్చర్ సంబంధించిన మా దగ్గర చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో అది ఏ విధంగా పనిచేస్తుంది నేను చెప్తాను. ఓకే, సో అగ్రికల్చర్ పరంగా మీకు తెలిసిన పరంగా సార్ చెప్పండి, అగ్రికల్చర్ అనగా ఏమి? ఈరోజు మనము వ్యవసాయం చేస్తున్నాము. సో వ్యవసాయంలో రకరకాల సమస్యలు వస్తున్నాయి. అంటే వ్యవసాయ పద్ధతులు కూడా చాలామందికి తెలియదు. అంటే చేస్తున్న వ్యవసాయం అంతే, కానీ ఎట్లా ఎలా ఏంటి అనేది చాలా మందికి ఐడియా లేదు. అంటే చేస్తున్నాం అంటే మన నాన్న చేశాడు, తాత చేశాడు, ఏదో చేస్తున్నాం, మందులు కొట్టాలని కొడుతున్నాం. సో ఆ విధంగా గతంలో వ్యవసాయం ఎలా చేసాము అనేది కొంచెం మీకు వెతికిస్తాను. సో అది చెప్తే నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల కింద వెనకటికి చూసుకుంటే అప్పుడు వ్యవసాయం ఎలా చేసేవాళ్ళంటే, అప్పుడు బాగా చేసేవాళ్ళు. వ్యవసాయం ఎలా చేసేవాళ్ళంటే అప్పుడు ఫర్టిలైజర్ అనేది తక్కువ ఉండేదా సార్? ఫర్టిలైజర్ అంటే మందులు తక్కువ పెట్టేవాళ్ళు. అప్పుడు బాగా ఎరువులతో, ఆవు ఎరువులతో, మేక ఎరువులతో బాగా పండించేవాళ్ళు. ఐడియా ఉందా? సో ఇప్పుడు ఉందా? 20 సంవత్సరాల క్రితం చూసుకుంటే మన తాతలు కాలం గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు వ్యవసాయం ఎలా చేసేవాళ్ళు అంటే ఒక సాంప్రదాయబద్ధ ప్రకారంగా వ్యవసాయం చేసేవాళ్ళు. అంటే ఆవు ఎరువులు, మేక ఎరువులు, అంటే వ్యవసాయం రెండు పద్ధతులు. ఒకటి ఆవు పేడ ఎరువులు వేసేవాళ్ళు, రెండోది కొరక తొక్కడం అంటారు. అంటే ఆకులు తెచ్చి 10 రకాల ఆకులు తెచ్చి దమ్ము చేసి వ్యవసాయం చేసేవాళ్ళు అనమాట. సో అప్పుడు వ్యవసాయం అనేది బాగుండే. సో అది కాస్త పోయి ఇప్పుడు ప్రతి ఒక్కరు కెమికల్ మందులు వాడడం స్టార్ట్ చేసినాం. సో ఎందుకు విపరీతంగా భూమిలో ఇంత సారవంతం ఎందుకు కోల్పోతుంది? ఎందుకు పంటలు సరిగ్గా రావట్లేదు? ఎన్ని మందులు వేసినా, ఎన్ని బస్తాలు వేసినా వాటి పంటలు ఎందుకు రావట్లేదు అంటే రీజన్ మీకు ఇప్పటికీ అర్థమైంది. అంటే భూములు అనేది సారం కోల్పోయింది. నిజమా కదా? అంటే భూమిలో ఏముంటుంది? ఫస్ట్ ఒక పంట తీయాలంటే భూమి ఉండాలా లేదా? తర్వాత సీడ్స్, విత్తనం అవసరం, భూమి అవసరము, విత్తనం అవసరము, తర్వాత ఫర్టిలైజర్. ఈ 3 కలయికతోనే మనం ఒక పంట తీస్తావా? సో ఇక్కడ భూమిలో ఏముంది తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే చేస్తూ ఉంటాం, వ్యవసాయం చేస్తూ ఉంటాము. ఏ మందులు కొట్టాలా, ఏ సమయంలో ఎంత మందులు కొట్టాలా, ఏ మోతాదులు కొట్టాలి, ఎవరికి ఐడెంటిటీ లేదు, చేస్తూ ఉంటాం. కానీ భూమిలో ఏముంది తెలుసుకుంటే ఫస్ట్ భూమి మంచిదైతే విత్తనం మంచిది కాకపోతే అప్పుడు మందులు ఎక్కువ పడాల్సి వస్తుంది. భూమి మంచిదైతే, భూమి బాగుంది, భూమి మంచిదైతే విత్తనం మంచిది కాలే, అప్పుడు రోగాలు వస్తాయి, ఫంగస్ వస్తాయి, వైరస్ వస్తాయి, తెగులు వస్తాయి. భూమి బాగలేదు, విత్తనం బాగుంది, అయినా తెగులు వస్తాయి, వైరస్ వస్తాయి, మందులు ఎక్కువ పడాల్సి వస్తుంది. అప్పుడు ఏం కావాలంటే భూమి బాగుండాలా, విత్తనం బాగుండాలా, ఆ 2 బాగుంటేనే మూడోది అవసరం ఉండదు. అంటే మందులు తక్కువ పడుతుంది. భూమి సరిగా లేనప్పుడు అంటే భూమికి ఎలా ఉండాలా? ఏముంటుంది సార్ భూమిలో? భూమిలో ఏముంటుంది? సారం ఉంటుంది. అంటే ఈరోజు భూమి టెస్ట్ చేస్తున్నామా? టెస్ట్ చేయాలి. అంటే మనిషికి స్కానింగ్ తీసుకున్నాం అంటే మనిషికి ఏదైనా బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉందంటే టెస్ట్ చేస్తున్నాం. అంటే ఏదైనా షుగర్ టెస్ట్ చేస్తున్నాం, రక్తం ఎంత టెస్ట్ చేస్తున్నాం. అట్లా మన భూమిలో టెస్ట్ చేయట్లేదు చాలా మంది. ఓకే చేస్తున్నాం సరే, భూమిలోకి ఏం కావాలి? ఏ పోషకాలు ఉన్నాయి భూమిలో? ఏముండాలి? మనకి ఏ పోషకాలు ఉండాలి భూమిలో చాలా మంది తెలియదు. ఓకే చేస్తుంటాం.
ఆ షాప్ వెళ్తున్నాం తెస్తున్నాం మందులు కొడుతున్నాం. అంటే భూమికి కావాల్సిన పోషకాలు అనేది మీకు ఐడియా లేదు. భూమిలో పోషకాలు ఎన్ని కావాలి, ఏమి కావాలి అది తెలిసినప్పుడే మనకి భూమిలో ఏ విత్తనం నాటినా కానీ మనకు రోగాలు రాకుండా, వ్యాధి రాకుండా మనం వేసుకున్న పంట దిగుబడి అనేది వచ్చేస్తుంది. సో మంచి స్కానింగ్ చేస్తున్నా కానీ భూమికి టెస్ట్ చేయట్లేదు. ఏమి మట్టి తీసుకెళ్ళి అక్కడ టెస్ట్ చేస్తే ఆ భూమిలో ఏమి లోపాలు ఉన్నాయో చాలా మంది తెలుస్తుంది. రైట్. సో కాబట్టి మనము ఈరోజు ఎకరానికి రకరకాల మందులు వేస్తూ ఉన్నాము. డిఏ పంట, యూరియా అంట, ఎండాల్సిన పంట ఈరోజు తెలుసు. కానీ ఎకరానికి ఎన్ని బస్తాలు వేయాలి అనేది మీకు చాలా వరకు ఐడియా ఉండాలి. ఓకే. పంట ఈరోజు విపరీతంగా భూమి సాయిల్ అనేది చాలా డ్యామేజ్ పోవడానికి కారణము మనం సరిగ్గా తెలియకపోవడం వల్ల, మందులు ఏ టైంలో వేయాలి, ఎంత బస్తాలు వేయాలి తెలియకపోవడం వల్ల ఈరోజు భూమి అనేది బాగా కర్బన శాతం అనేది చాలా పెరిగిపోయింది. కర్బన శాతం అనేది భూమిలో 0.3% మాత్రమే ఉంది. 3.5 ఉండాలి. అంటే ఈరోజు చూసుకోండి, గతంలో మీ తాతలు సగం వ్యవసాయం చేసి మనం చెడగొట్టారు, తర్వాత మీ నాన్న వ్యవసాయం చేసి సగం చెడగొట్టారు. ఇప్పుడు మీరు వ్యవసాయం చేసి పూర్తిగా భూముల సారాన్ని సగం చెడగొడుతున్నారు. భవిష్యత్తులో మీ పిల్లలకు వచ్చేలోపు పంటలు అనేది పండవు. ఇది నేను చెప్పేది కాదు, ఆల్రెడీ సర్వేలో చెప్తూ ఉంది. కాబట్టి ఫస్ట్ భూమి అనేది బాగుండాలి. భూమి బాగుండాలంటే ఎలాంటి మందు, ఎలాంటి మనకు ఆ భూమికి కావాల్సిన పోషకాలు ఇస్తే, మైక్రో న్యూట్రియంట్స్ ఇస్తే మొక్క అనేది బాగా హెల్తీగా పెరుగుతుంది అనేది చెప్తాను. ఓకే. సో ఈరోజు ఎకరానికి ఎన్ని బస్తాలు వేస్తాం మనం? 2 బస్తాలు వేస్తాం. 2 బస్తాలు వేస్తారు, 5 బస్తాలు వేస్తారు, 10 బస్తాలు వేస్తారు. ఇప్పుడున్న కాలంలో అదేమో అడుగుతుంది భూమి అడుగుతుంది అలాగే మీ బస్తాలు ఏం చెప్పి. సో ఎందుకు కొడుతున్నాం అంటే ఈరోజు ఎవరికి అవగాహన లేదు. పక్క వాళ్ళు చూసి అతను 10 బస్తాలు వేసినాడు, నేను 2 బస్తాలు వేసినాడు, నేను 2 బస్తాలు వేసినాడు, నేనేయాలని చెప్పి ఆ మైండ్ సైకాలజీ వెళ్ళిపోతుంది. కాబట్టి మందులు ఎప్పుడైతే కొడుతున్నారో మీకు పెట్టుబడి ఎక్కువైతుంది, పెంచలేదా? ఆ పెట్టుబడిలో నాకు ఎంత పెట్టుబడి వచ్చింది, నాకు ఏం పంట రాలేదు అది అడగదు. ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి. ఉదాహరణకి చిన్నపిల్లడికి మనం ఎంత ఇస్తాం సార్? పుట్టే పిల్లడికి ఏం ఇస్తాం? పాలు. పుట్టే పిల్లడికి పాలు తెస్తాం. అంటే నాటిన మొక్కని కూడా ఎంత మోతాదులో ఇవ్వాలి. పెస్టిసైడ్ అనేది మందు, అంటే మందు ఎంత ఇవ్వాలి అనేది మనం పుట్టే పిల్లలకు పాలు ఎంత ఇస్తామో కొత్త స్టార్టింగ్లో మొక్క నాటి అంతే మోతాదులో ఇవ్వాలి. స్టార్టింగ్లో 2 బస్తాలు 3 బస్తాలు వేయడం వల్ల అది తీసుకోదు సార్, అది తీసుకోదు. ఎంత కాలం తీసుకుంటుంది, మిగతాది శుద్ధే భూమిలో వదిలేస్తుంది. ఆ భూమిలో ఉండడం వల్ల ఆ భూమి అనేది గట్టిగా తయారయ్యి సరువుగా తయారైపోతుంది. ఆ సరువుగా తయారైపోయినది మొత్తము అది వేరు భూమిలో వెళ్ళక భూమి గట్టిగా తయారైపోయింది, సిమెంట్ రోడ్లా తయారైపోయింది. అందుకు మొక్క పెరుగుతుంది లేదు, దానికి మొక్క గ్రోత్ రావట్లేదు, వేరుకులు వస్తుంది, తెగులు వస్తున్నాయనే కారణం ఏంటంటే మనం వేసే మందులో 50% మాత్రమే తీసుకుంటుంది, 50% మాత్రమే భూమిలో వెళ్ళేది. డిఏపి వేస్తాం, అమోనియా ఫాస్ఫేట్. అంటే డిఏపి అంటే ఎంత పర్సెంటేజ్ చూడండి, మీరు తెచ్చుకునే మందులలో ఎంత పర్సెంటేజ్ చూడండి. ఫాస్ఫేట్ 28%, నత్రజని 46%, అట్లా ప్యాకెట్ మీద ఉంటుంది. మనం చూడం అది ఎంత పర్సెంటేజ్ ఇస్తే అంత పర్సెంటేజ్ తీసుకుంటుంది, మిగతాదంతా భూమిలో వదిలేస్తుంది. సో ఇదల్లా నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఈ కాన్సెప్ట్ అర్థమవుతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది చెప్తున్నాను. కాబట్టి మనం మొక్కల గ్రోత్ బట్టి మనం మందులు ఇవ్వాలి, అడుగు మందులు ఇవ్వాలి. సో ఎంత మోతాదులు ఇవ్వాలి, మొక్క పెరిగే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ బస్తాలు పెంచుకోవాలి తప్ప ఈరోజు 70% మనము ఎక్కువ కెమికల్ మందులు వేస్తున్నాం. 30% మాత్రమే మనం ఏదో ఎరువులు ఇట్లాంటి ఆర్గానిక్ మందులు వాడడం వల్ల మనకు అనుకున్న దిగుబడి రావట్లేదు. నిజమా కదా? సో కాబట్టి నేనేమంటానంటే మనము భూమిలో 16 రకాల పోషకాలు ఉండాలి. 16 రకాల పోషకాలు ఎప్పుడైతే ఉంటాయో మొక్క హెల్త్కి రావడానికి ఉంటుంది. సో 16 రకాల పోషకాలు ఉంటుంది. కార్బన్, హైడ్రోజన్, నత్రజని 16 రకాల పోషకాలు ఎప్పుడైతే భూములు ఉంటాయో అప్పుడు మూడేది అవసరం ఉండదు.
ఆల్రెడీగా 16 రకాల పోషకాలు భూమిలో ఉంటాయి. భూమిలో ఉంటాయి. సో నువ్వు వేసే మందులలో చెట్టు పెరుగుతుంది, కాయ పెరుగుతుంది, పూత పెరుగుతుంది అనేది కాదు. ఆల్రెడీగా 16 రకాల పోషకాలు భూమిలో ఉంటాయి. ఆ పోషకాలు అనేది డైరెక్ట్గా మొక్క తీసుకోదు. చెప్పిన అర్థమవుతుందా? ఆ భూమిలో ఉన్న 16 రకాల పోషకాలు డైరెక్ట్ మొక్క తీసుకోదు. ఎలా తీసుకుంటుందంటే భూమిలో 16 రకాల పోషకాలు ఉంటున్నాయి. ఆ 16 రకాల పోషకాలు ఆల్రెడీగా భూమిలో ఉంటుంది. అవి డైరెక్ట్గా మొక్క తీసుకోదు. ఏ విధంగా తీసుకుంటుంది? ఈరోజు మనం ఉన్నాం, మన ఇంటికి వెళ్ళి కూరగాయలు తీసుకుంటాం, మార్కెట్ పోయి అన్నీ తెచ్చుకొని డైరెక్ట్ తింటామా? అంటే ఇంట్లో భార్య ఉండాల్సిందే, అమ్మ ఉండాల్సిందే, సిస్టర్ ఉండాల్సిందే. అంటే మనం వేసే మందులు డైరెక్ట్ మొక్క తీసుకోదు. సూక్ష్మ జీవులు ఉంటున్నాయి, వానపాములు అని ఉంటారు. ఆ వానపాములు మనం వేసే మందుని తీసుకెళ్ళి దేనికి అందిస్తుంది? అది వ్యవసాయం చేసేది, మనం కాదు. అది చాలా మంది తెలియక ఈరోజు మన చిన్నపిల్లలు చూస్తూ ఉంటాము. అప్పుడు పొలంలో ఎక్కువ ఎర్రలు కనపడేది, వానపాములు, సూక్ష్మజీవులు కనపడేది. ఇప్పుడు కనపడతాయా? అంటే సార్ వ్యవసాయం చేసేది మేము. సో అవన్నీ ఇప్పుడు భూమిలో కోల్పోయాయి. మనం వేసే యూరియా, డిఏపి వేయడం వల్ల అవి చనిపోతున్నాయి. చనిపోవడం వల్ల మనం అనుకున్నంత దిగుబడి రావట్లేదు. ఎన్ని మందులు వేసినా, ఎంత స్పేర్ మందులు కొట్టినా మీకు పంట అనేది కాస్త ఆడికి వస్తుంది. కాబట్టి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇది తెలిసిందంటే ఎలా వ్యవసాయం చేయాలి, ఇక్కడ భూములు ఏముంది అనేది మీకు అర్థమవుతుంది. అర్థమైందా? వ్యవసాయం చేసేది సార్, వ్యవసాయం చేసేది సూక్ష్మజీవులు, వానపాములు, అవి వ్యవసాయం చేసేది. సో అవి వ్యవసాయం, అవి ఒక్కొక్క బ్యాక్టీరియా టోటల్ సూక్ష్మజీవితో పొటాషియం, నత్రజని అవి అందిస్తుంటాయి దేనికి. అవి అందించడం ద్వారా చెట్టు కావలసిన వేరు వ్యవస్థ కానీ, కాడ కానీ, కొమ్మ కానీ, కాయ కానీ, పూత కానీ అన్ని రకాలుగా వస్తుంది. మనం మందులు వేస్తుంటాం, ఆ స్పీడ్గా పెరుగుతుంది. ఎంత స్పీడ్ పెడితే అంత స్పీడ్గా తెగులు వ్యాపిస్తుంది. సో కావాల్సింది మొక్కకి 16 రకాల పోషకాలు కావాలా, మైక్రో న్యూట్రియంట్స్ ఫుడ్. ఎప్పుడైతే ఫుడ్ ఇస్తామో అప్పుడు బాడీ ఆ మొక్కకి కావాల్సిన బాటం అంతా ఇమ్యూన్ సిస్టమ్ బాగా వస్తుంది. తెగులు తక్కువైతాయి, రోగాలు తక్కువైతాయి. రాజు వచ్చినా, వాడు వచ్చినా, చెర వచ్చినా ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ రోగాలు ఉంటాయి. అట్లా ఎందుకంటే ఈరోజు మొక్కల్ని డైరెక్ట్ తీసుకోదు. ఆ వానపాములు ఉండడం వల్ల ఈరోజు వర్షం పడితే మొక్కలు పచ్చగా తయారైతాయి. ఎందుకు? వర్షం పడింది, మొక్క చూడండి పచ్చగా తయారైతుంది. ఎందుకు తయారైతుంది చెప్తారు కదా? వర్షం పడినప్పుడు మాత్రమే మొక్కలు పచ్చగా తయారైతాయి. ఎందుకు చెప్తారా? ఎందుకు? అంటే వర్షం పడినప్పుడు చూడు, మన ఇంటి ముందు చెట్టు, కారక చెట్టు కావచ్చు, వేప చెట్టు కావచ్చు, ఇంకో చెట్టు కావచ్చు, ఏదైనా చూడొచ్చు. వర్షం పడకముందు బాగా వాడిపోయేది, ఎండిపోయేది. కానీ వర్షం పడతాకే పచ్చగా తయారైంది చెట్టు. ఎందుకంటే ఆకాశంలో మేఘాలు ఒకదాని ఒకటి ఢీకోవడం వల్ల అక్కడ ఒక శక్తి విలువ, దాన్ని నత్రజని అంటారు. నత్రజని అంటే యూరియా. అంటే యూరియా మనం ఎక్కువ శాతం వేసుకుంటాం. అంటే యూరియాది 8-12% మనకి కాలువలో వస్తుంది. ఈరోజు చాలా మంది యూరియా వేయడం వల్ల ఒకసారి చూడండి, గమనించండి. ఒక యూరియా తెచ్చి ఒక వారంలో అక్కడ ఇచ్చండి, సరిపోతుంది. ఎందుకంటే ఆ విషం అనేది వానపాలు తీసుకోవాలి. ఏదో గట్ల మీద, పొట్టల మీద వానపాలు కనపడతాయి, కానీ మనం పండించే పొలాల్లో వానపాలు కనపడలేదు. ఎందుకు ఆలోచించండి. అంటే ఈరోజు గట్ల మీద పోవండి, వానపాలు కనపడతాయి, అక్కడ మందులు కొట్టం, స్ప్రే చేయండి. మన పొలాల్లో తోటలు ఎందుకు వేరుకులు వస్తుంది, మన పొలాలు ఎందుకు మొక్కలు చనిపోతున్నాయి. సో ఇవన్నీ మనం ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది మనం ఎలా వ్యవసాయం ఎలా చేస్తున్నాం అనేది. ఓకే, సో పూర్వంలో మన పెద్దలు ఆవు పేడ, మేకల ఎరువు, గొర్రెల ఎరువు, 10 రకాల ఆకులు తెచ్చి న్యాచురల్గా మంచి పంట తీసి ఏ విధంగా మంచి దిగుబడి, ఎకరానికి
40 బస్తాలు 50 బస్తాలు 100 బస్తాలు తీసేవాళ్ళు. ఇప్పుడు తీస్తున్నారా? ఇప్పుడు కొట్టే మందులలో షుగర్లు, బీపీ, థైరాయిడ్, గ్యాస్ట్రిక్. అంటే ఈరోజు మన రైతే రాదన్నారు, రైతే వెన్నుపోటు అన్నాడు. వెన్నుపోటు పడుతున్నాడు. తెలుసా కదా మీకు? రైతే రాదన్నాం కదా, రైతే వెన్నుపోటు పడుతున్నాడు. ఎందుకు వస్తున్నాడు? ఎందుకు చెప్పండి సార్. చెప్పేది జ్ఞానం మీకు ఇస్తుందా? రైతే రాజున్నాడు, రైతే వెన్నుపోటు. అంటే రైతు ఏం చేస్తున్నాడంటే ఈరోజు వెన్నుపోటు అయినాడు. అంటే రైతు ఏం చేస్తున్నాడంటే విషంతో పండిస్తున్నాడు. ఆ విషంతో పండించడం వల్ల ఈరోజు హెల్త్ అనేది చాలా డ్యామేజ్ అయింది. సో నేనేం చెప్తున్నా అంటే ఈరోజు పూర్వంలో మన పెద్దలు ఎలాంటి వ్యవసాయం చేసేవాళ్ళు, ఎలాంటి మంచి దిగుబడి తీసేవాళ్ళు, భూమి దెబ్బతినకుండా, భూమిలో సారాన్ని కొనుక్కుండా, కర్బన శాతం అలాగే ఉండేటట్టుగా. అంటే ఈరోజు చూసుకోకూడదు. మనం పూర్వంలో చాలా రకాలుగా వ్యవసాయం చేసేవాళ్ళు. సో ఇది ఎందుకు ఇలా మార్పు అయిందంటే అలా మార్పు అయిపోయింది. కాబట్టి మన పూర్వంలో వ్యవసాయం చేయాలంటే ఆ విధంగా మన కంపెనీ రైతు రకరకాలుగా శ్రమలో ఉన్నాడు. రైతు రకరకాల శ్రమ ఉంటాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి తీసుకునేలాగా ఈరోజు మన వెస్టేజ్లో అగ్రికల్చర్ ప్రొడక్ట్ పురుగు మందులు లేదు సార్. మన చంపేది కాదు, బతికి చేయి. సో ఎందుకంటే పురుగు అనగానే వాడే చెప్తారు. చాలా మంది పురుగు మందులు కొంటా ఉంటారు. పురుగు వస్తే పంట నాశనం అయిందంటారు. పురుగు వల్ల ఎక్కువ పంట నష్టాలు అవుతారు. పురుగు 25% మాత్రమే నష్టపడుతుంది. 25% మాత్రం నష్టం. అది జస్ట్ ఆకలి తింటుంది తప్ప పంట నష్టం చేయదు. చాలా మంది పురుగు మందు కొడతా ఉంటారు. ఎప్పుడు చూసినా ఆ పురుగు మందు కొట్టడం వల్ల ఏంటంటే పంట కూడా దిగుబడి తగ్గిపోతుంది. రోగానికి గురవుతుంది. ఎక్కువ శాతం అవుతుంది. ఎప్పుడు పంట నష్టం వస్తుందంటే వేరుకుళ్ళు, వేరు తెగుళ్ళు అది వచ్చినప్పుడు మాత్రమే పంట ఎక్కువ నష్టం వస్తుంది. పంటనే ఇది అయిపోతుంది. కాబట్టి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ 3 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో కొత్త ప్రోడక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఇందాక చెప్పారు. అంటే మన పెద్దలు ఎలా వ్యవసాయం చేసేవాళ్ళు, పంట తీసేవాళ్ళు. పక్కనే ఉన్న రోడ్డు. సో వచ్చేసి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ అగ్రియేటివ్ అనేది ఇక్కడ 4 రకాలు ఉంటుంది. యాక్టివేటర్, స్ప్రెడర్, జెల్లింగ్, పెనిట్రేటింగ్. అంటే ఇది ఏం చేస్తుందంటే చాలా మంది ఏం చేస్తారంటే రైతులు పోవడము, డ్రమ్ములు పోసుకోవడము, పస కొట్టుకోవడం ఉంటారు. కానీ మందు పడుతుందా లేదని చూడము. అది ఆకు మీద పడుతుందా, కాయ మీద పడుతుందా, పూత మీద పడుతుందా, వేరు మీద పడుతుందా చూడము. కాయ మీద వెళ్ళిపోవాలని చెప్పి మందు కొట్టుకోవడం, ఆ మందు సరిగా స్ప్రెడ్ అవుతుందా, యాక్టివేట్ అవుతుందా చూడకుండా కొడతా ఉంటాం. సో అక్కడ ఏమవుతుందంటే మనం మందు కొట్టడం వల్ల ఈ అగ్రియేట్ అనేది మనం తెచ్చే మందులలో పురుగు మందు కావచ్చు, దోమ మందు కావచ్చు, నల్లి కావచ్చు, ఏ మందులు అయితే ఇది కలుపుకోవడం 5 నుంచి 10 ml ఒక ట్యాంక్ కలుపుకొని వాడడం వల్ల మందులు ఎఫెక్ట్గా పనిచేపిస్తుంది. ఎఫెక్ట్గా పనిచేపిస్తుంది. స్పేర్ వాడకాన్ని తగ్గిస్తుంది. ఇది అగ్రియేట్ అనేది మల్టీపర్పస్గా ఉపయోగపడుస్తారు. మల్టీపర్పస్ మనం తెచ్చే స్పేర్ మందులో కలుపుకోవచ్చు, ఎరువు మందులో కలుపుకోవచ్చు, డ్రిప్పులలో కూడా డ్రిప్ ఇరిగేషన్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్గా ఉపయోగిస్తుంది. ఈ అగ్రియేట్ 82% నువ్వు తెచ్చే మందు పవర్ఫుల్గా పనిచేపిస్తుంది. మందుని వేస్ట్ కాలేదు. ఇది ఆకనుకోండి, మందు కొంచెం పైన మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఆకులు అంతటా స్ప్రెడ్ అయ్యి ఎక్కువ పురుగు అడుగు బాగా ఎక్కువ ఉంటుంది. ఉంటుందా? అవును, ఉంటుంది కదా. అక్కడ ఈ మందు కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే మొత్తం ఆకు అంతటా కలుపుకునేలాగా 72 గంటల సేపు మందులు అలాగా నిల్వ ఉంచుతుంది. అగ్రియేట్ లేదా వేడి కదా. సో అగ్రియేట్ వల్ల అలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క మందులో కలుపుకోవచ్చు. గడ్డి మందు, పొడుగు మందు, దోమ మందు. గడ్డి మందు అయితే ఒక 10 ml వేసుకోవాలి. ఒక ట్యాంక్ మొత్తం మొక్క గ్రోత్ బట్టి మనం ml వేసుకోవాలి. 5 to 10 ml వేసుకోవాలి ఒక ట్యాంక్. ఓకే, ఇంకేం డౌట్ అగ్రియేట్ గురించి? తర్వాత వచ్చేసి హ్యూమిక్. రెండో ప్రోడక్ట్ వచ్చేసి హ్యూమిక్ ఉంది. సో హ్యూమిక్ వచ్చేసి హ్యూమిక్ యాసిడ్, ఫాలిక్ యాసిడ్, విటమిన్స్, ఎంజైమ్స్.
సో ఇది ఏమవుతుందంటే ఇది కూడా స్ప్రే చేసుకోవచ్చు. నర్సరీ టైప్, నర్సరీ మొక్క అంటారు కదా, ఆ స్టేజ్ నుంచి మనం స్ప్రే చేసుకోవచ్చు. ఇది స్ప్రే చేయడం వల్ల భూమి లూజ్ అవుతుంది, భూమి విత్తుగా తయారవుతుంది. ఇందాక చెప్పారు వానపాములు వస్తాయని, భూమి లూజ్ కావడం అయిపోతుంది. మొక్క వేరు అనేది బాగా తల్లి భూమి వేరు బాగా భూమికి హాఫ్ అనేది 60% ఉంటుంది. దీంట్లో కొబ్బరి నీళ్ళు దానికి మనకి ఎంత ఎనర్జీ వస్తుందో ఆ భూమికేయడం వల్ల మొక్కకి అంత ఎనర్జీ అనేది వస్తుంది. వేరు కానీ కొమ్మలు కానీ అన్ని రకాలుగా మనకు భూమికి వాడడం వల్ల భూమిని గుల్లపరుస్తుంది అనమాట, పొడిగా తయారైతుంది. ఇది డైరెక్ట్ మనం స్ప్రే చేసుకోవచ్చు, లేదా ఎరువు మాదిరిగా భూమికి కడి మీద స్ప్రే చేసుకోవచ్చు. ఇది ఎరువులాగా అనమాట. ఇది వచ్చేసి వ్యర్థ పదార్థంతో తయారు చేసి ఆకులతో వ్యర్థ పదార్థంతో అడుగులలో డంప్ చేసి న్యాచురల్గా తయారు చేసి పూర్వం మన పెద్దలు ఎలా వాడారు మంచిగా ఆ విధంగా తయారు చేసి చాలా మంది చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు చెప్పే అనుభవాలు చెప్తా ఉంటారు, ఇది వాడండి, ప్రకృతి వ్యవసాయం వాడండి, ఆవు ఎరువు వాడండి, ఆవు మూత్రం వాడండి, పట్టించుకోవాలి. ఎందుకంటే మనం సొంతంగా తయారు చేసుకునే అవకాశం ఉందా అని ఓపిక లేవు చాలా మంది. తెచ్చామా కొట్టామా అయిపోయింది. కానీ ఎందుకంటే ఇవన్నీ మీకు ఓపిక లేదు కాబట్టి మన వెస్టేజ్ కంపెనీ